బాదర్పూడ ఆరంగఢ్ కొత్త ఫ్లైఓవర్ దగ్గర తీవ్ర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రిపుల్ రైడింగ్ చేస్తూ బైక్ అదుపు తప్పి డివైడర్ గుద్దుకుంది. స్పాట్ మనం అక్కడనే ఉన్నాం. స్పాట్లో ముగ్గురు చనిపోయారు. ఏదైతే ఇద్దరు స్పాట్లో చనిపోయిన తర్వాత ఒక అతను హాస్పిటల్ తీసుకెళ్లే సమయంలో చనిపోయారు. ఆ ముగ్గురు కూడా మైనర్లని తెలుస్తుంది. మితిమీరిన డ్రైవింగ్, అదేవిధంగా వేగం అంటే సుమారుగా 80 నుంచి 90 స్పీడ్లో ఉన్నారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఎక్కడైతే ఘటన జరిగిందో ప్రస్తుతం మనం అక్కడనే ఉన్నాము. ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. పిల్లర్ని కూడా పిల్లల్ని గుద్దుకోవడంతో పిల్లర్ కూడా పూర్తిగా మనం ఒక్కసారి విజువల్స్లో చూస్తున్నట్టయితే విరిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడనే ఆ ముగ్గురు చిన్న పిల్లలు, మైనర్ పిల్లలు ప్రాణాలు వదిలారని కూడా తెలుస్తుంది. అంటే ఒకసారి విడిచిన ప్రాంతం ఇదే అని కూడా పూర్తిగా అయితే చెప్పొచ్చు. ఒకవైపు చూసుకుంటే కూడా వాళ్ళు అదుపు తప్పి చనిపోయారు అనకంటే పేరెంట్స్ చంపేశారు అని చెప్పుకోవడం నయమేమో. ఎందుకంటే మైనర్ పిల్లలకి బాధ్యతగా మనం రెస్పాన్సిబుల్గా చూసుకోవాల్సిన పరిస్థితి పేరెంట్స్కి ఉంది. వాళ్ళకి అనేకసార్లు బండులు ఇవ్వద్దు, బైక్ నడపడానికి కీస్ ఇవ్వద్దు అని చెప్పినప్పటికీ కూడా గతంలో తెలంగాణ పోలీసులు కూడా మైనర్ పిల్లలకి ఖచ్చితంగా బైక్ ఇవ్వకండి అని చెప్పినప్పటికీ కూడా పోలీసులు పట్టించుకోకుండా, అంటే తల్లిదండ్రులు పట్టించుకోకుండా పోలీస్ మాటలను పూర్తిగా తెలుసు. ఆరంఘట్ పూర్తిగా ఈ ఫ్లైఓవర్ అంతా కూడా కొత్తదని కూడా తెలుస్తుంది. ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు వాళ్ళు. స్పాట్లో ఇద్దరు యువకులు చనిపోయారు. ఆ తర్వాత హాస్పిటల్కి తరలిస్తుండగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఒకసారి విజువల్స్ ఎక్కడున్నా ఇక్కడనే ఉన్నాయి. ఆ ముగ్గురు కూడా మైనరు, ముగ్గురు కూడా స్నేహితులు. గతంలో కూడా అనేకసార్లు మితిమీరిన వేగంతో రావడం, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ కూడా లేని పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు చూసుకుంటే కూడా హెల్మెట్ ఉన్నా కూడా ఇంత ప్రమాదం జరగకపోయి ఉండొచ్చు అని కూడా పూర్తిగా చెప్పొచ్చు. ఇదంతా కూడా రాత్రి టైం సుమారుగా 1 o'clock ఆ టైంలో జరిగింది. ఆ సమయంలో మైనర్ పిల్లలు ఇంట్లో లేని టైంలో పేరెంట్స్ ఎందుకని మానిటర్ చేయట్లేదు అనేది కూడా పూర్తిగా తెలియాల్సిన విషయం అని చెప్పొచ్చు. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. చాలా స్పీడ్, కొత్త ఫ్లైఓవర్ ఇది. అంటే ఈ ఫ్లైఓవర్ కట్టిన తర్వాత మొదటి యాక్సిడెంట్ అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తుంటే కూడా పూర్తిగా కొత్త ఫ్లైఓవర్ అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు ఎంతో విషాద ఛాయలు నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముగ్గురు మైనర్ పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు ఎంతో రోధిస్తున్నారు. కానీ పిల్లలని మానిటర్ చేసే బాధ్యత తల్లిదండ్రుల్లో ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా చాలా వాళ్ళ ఈ చలాన్లో, అంటే ఏదైతే వెహికల్ పైన, వెహికల్కి ఒక్క స్క్రాచ్ కూడా తగలలేదు. డివైడర్తో కొట్టుకున్న తర్వాత వెహికల్కి ఏం కానప్పటికీ కూడా ఈ ముగ్గురు పిల్లలు ఎగిరి పడడంతో తలకి, అంటే నుదుటికి, స్కల్కి తలగడంతో స్పాట్లో ఇద్దరు అక్కడనే చనిపోయారు. ఆ తర్వాత మూడో వ్యక్తి ఎవరైతే సయ్యద్ ఉన్నారో అతన్ని, ఆ చిన్న బాబుని హాస్పిటల్ తీసుకెళ్లే సమయంలో స్పాట్లో అక్కడనే ఇంకా చనిపోయడం తెలుస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు కూడా చాలా స్పీడ్గా వస్తున్నాయి వెహికల్. అంటే ఉదయం టైంలోనే చాలా స్పీడ్గా వస్తున్నాయి. అటువంటిది అర్ధరాత్రి టైంలో మినిమం 80 నుంచి 100 స్పీడ్లో వచ్చే అవకాశాలు అయితే చాలా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యులు 1 గంట ప్రాంతంలో పిల్లలు ముగ్గురు బయటికి వెళ్తుంటే వీళ్ళు ఏమాత్రం, పూర్తిగా చెప్పాలంటే అసలు పిల్లలు ఏం చేస్తున్నారు, అర్ధరాత్రి వేళల పిల్లలు లేకపోతే వీళ్ళు ఈ మాత్రం పట్టించుకోకపోవడము, కుటుంబం సభ్యులు ఖచ్చితంగా వీళ్ళే చంపేశారు అనే ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు. మొత్తం మీద కూడా నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా చూసుకుంటే కూడా ఇంత ఓవర్ స్పీడింగ్ వస్తుంది. అర్ధరాత్రి వేళ కుటుంబ సభ్యులు పిల్లలను పట్టించుకోకపోవడం, మైనర్కి దయచేసి తల్లిదండ్రులు అంటే బైక్ తీసుకొని వెళ్ళిపోవాలి అని అనుకుంటారు, అడుగుతారు, బతిమలాడతారు, మెల్లిగా వెళ్తామంటారు. కానీ మీ పిల్లలకి మీరు బైక్ ఇచ్చారంటే మీ పిల్లలని మీరే చంపుకున్నట్టయితే. ఎందుకంటే ప్రమాదం ఎలా, ఎప్పుడు, ఎక్కడ పొంచుకొస్తుందో ఎవరికి తెలియదు. అలాంటిది ముగ్గురు పిల్లలు అన్యాయంగా, మైనర్ పిల్లలు చనిపోయారు. ఎంతో భవిష్యత్తు ఉంటుంది. తల్లిదండ్రులే పొట్టన పెట్టుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే చూసుకుంటే వాళ్ళు గుద్దుకున్నారు, వాళ్ళు చనిపోయి, ఇంకెవరికైనా గుద్దుంటే వాళ్ళు కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే ఇటువంటివి చాలా, దయచేసి తల్లిదండ్రులు ఇలాంటి యాక్సిడెంట్స్కి చోటు చేసుకుంటారు. మైనర్ పిల్లలకి దయచేసి బైక్స్ ఇవ్వకండి. లైసెన్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. 2 వీలర్స్ పైన కానీ 4 వీలర్స్ పైన వెళ్ళడానికి. లైసెన్స్ ఉన్న వాళ్ళు కూడా
చాలా ఇష్టానుసారంగా స్పీడ్గా ఓవర్ స్పీడ్గా వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తారు. ఎవరైనా జాగ్రత్త వెళ్ళు బాబు, మెల్లగా వెళ్ళు బాబు అని చెప్పినప్పటికీ కూడా పూర్తిగా వాళ్ళు వినని పరిస్థితి అయితే ఉంటుంది. అంటే మీ అయ్యే సొత్తు అనుకుంటున్నావా బైక్, మీ అయ్యే సొత్తు అనుకుంటే ఈ బైక్ మీద వెళ్తే పెద్ద ఫీల్ అయిపోతున్నావా అన్నట్టు ఇలా మాట్లాడుతుంటారు. అంటే పూర్తిగా చెప్పాలంటే కూడా ఒకసారి ఖచ్చితంగా మైనర్ పిల్లలకి బైక్ ఇవ్వకండి అంటూ పోలీసులు చెప్పారు. బైకులు సీజ్ చేస్తామని కూడా చెప్పారు. దీంట్లో 11 చలాన్లు ఉన్నాయి. పోలీసులు ఉండే ఏరియాలను ఆ వీడియోస్ అంటే ఈ చలాన్లో అప్లోడ్ చేసిన వీడియోస్ చూస్తుంటే కూడా మైనర్ త్రిబుల్ రైడింగ్ చేస్తున్నారు. పోలీస్ పక్క నుంచే వెళ్తున్నారు. అట్లీస్ట్ పోలీస్ ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ ఘటనలకి బాధ్యత వహించాలి. ఫోటో తీయడమే కాదు, మైనర్ పిల్లలు బండులు నడిపిస్తుంటే, వాహనాలు నడిపిస్తే ఖచ్చితంగా బైక్ సీజ్ చేయండి. వెంటనే తక్షణమే పేరెంట్స్కి కాల్ చేయండి, బైక్ని సీజ్ చేయండి అని కూడా పూర్తిగా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వాహనాల మీద వెళ్తున్న ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి, దయచేసి మీ కుటుంబ సభ్యులు మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీకు పెళ్లి జరిగితే మీ భార్యనో పిల్లలో వెయిట్ చేస్తున్నారు. లేని పక్షాన మీ తల్లిదండ్రులు మీ మీద ఎంతో ఆశలు పెంచుకుంటారు. కానీ పెంచి పెద్దగా చేసి మిమ్మల్ని ప్రయోజకులను చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటిది మీరు స్పాట్లో ఇలా చనిపోతూ ప్రమాదాలకు గురవుతూ ఓవర్ స్పీడింగ్గా వెళ్ళడం, హెల్మెట్ ధరించకపోవడం, ఇట్లాంటి తీవ్ర యాక్సిడెంట్లు చోటు చేసుకుంటాయి. దీనివల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుంటారు. ఆర్టీవీ ఎప్పుడు అప్రమత్తం చేయడానికే ప్రయత్నిస్తుంది కానీ మిమ్మల్ని ఎప్పుడు కలవరపరచడానికి అసలు కాదు. ఈ ఇన్సిడెంట్ ద్వారా మీకు కూడా ఒక అవేర్నెస్ వస్తుంది. దయచేసి వాహనాలు మెల్లగా నడిపించండి, ఓవర్ స్పీడింగ్గా వెళ్ళకండి, హెల్మెట్ ధరించండి అంటూ తెలియజేస్తూ కెమెరామ్యాన్ విజయ్తో పెట్రిషా రిపోర్టింగ్ ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.